హలో ఎవ్రీవన్. పచ్చి మామిడి తురుము చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. మామూలుగా మనం చికెన్ పచ్చడిలో పులుపు కోసం నిమ్మరసం వాడతాము. అయితే ఈ పచ్చడిలో పులుపు కోసం ఇప్పుడు పచ్చి మామిడి తురుముని వేసి తయారు చేస్తున్నాం. ఈ పచ్చడి కోసం నేను 1/2 kg చికెన్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయించి తీసుకున్నాను. ఈ చికెన్ని ఒకసారి మామూలుగా వాటర్తో కడిగేసుకొని తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కకు తీసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న చికెన్ని వాటర్ అంతా పోయేలాగా ఇలాంటి ఒక గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలి. ఈ చికెన్ వేయించుకునే ముందు ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇది ఎప్పుడైతే మనం వేయించాలి అనుకుంటున్నామో ఆ టైంకి కలిపి పెట్టుకోవాలి. ముందు కలిపితే ఉప్పు వాటర్ రిలీజ్ చేసేస్తుంది కాబట్టి ముందు వేయించే ముందే కలిపి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ని వేడి చేసుకుని మీడియం ఫ్లేమ్లో మనం ఉప్పు కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలన్నిటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చికెన్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేయించాం కాబట్టి లో ఫ్లేమ్లో బాగా వేయిస్తే లోపల వరకు ఉడికి బాగుంటుంది. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అన్ని వైపులా ఒకే కలర్ వచ్చేలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇలా వేయించుకున్న ముక్కలన్నిటిని బాగా చల్లారనిచ్చిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆవాలు దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర మాడకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మనకి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటే దోరగా వేగినట్టు. తర్వాత ఒక 10 లవంగాలు, ఒక 4-5 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5-6 యాలకులు వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసి సిద్ధం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెడు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి రెడీ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ 1/2 kg చికెన్కి 2 పెద్ద సైజు మామిడికాయలని తీసుకున్నాను. బాగా పులుపుగా ఉన్నాయి చూసి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఇలా మంచి బట్టతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. అస్సలు చుక్క వాటర్ కూడా ఉండకూడదండి. వాటర్ అనేది తగిలితే పచ్చడి నిలవ ఉండదు. ఇప్పుడు ఈ తుడిచి పెట్టుకున్న మామిడికాయల్ని ఇలా ఒక పీలర్తో పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ తురుముకోవడానికి మన ఇంట్లో గ్రేడర్స్ ఉంటాయి కదండి, వాటిలో చిన్నవి పెద్ద సైజు అన్నీ ఉంటాయి. నా దగ్గర ఈ సైజు ఉంది కాబట్టి దీంతోనే చేస్తాను. మీ దగ్గర ఇంకా పెద్ద సైజు ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇలాగా 2 మామిడికాయలకి ఇంత తురుము వచ్చింది. చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని చల్లార్చుకుని అదే ఆయిల్ వాడుతున్నామండి. ఆ ఆయిల్లోకి మనం పొడి చేసుకున్న మసాలా వేసుకొని 1 కప్పు కారం, దీనికి 1/2 కప్పు ఉప్పు మీ టేస్ట్కి తగినట్టుగా వేయండి. 1/2 కప్ అయితే సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు, నూరి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద, ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి ముందుగా మనం వేయించుకున్న చికెన్ ముక్కలు వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడి తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చివరిగా ఒకసారి ఉప్పు సరి చూసుకొని ఇది ఒక 2-3 గంటలు పక్కన పెట్టుకోండి.
పక్కన పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోండి. అంతేనండి, పచ్చి మామిడి తురుము చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. నాకైతే వేసుకున్న ఆయిలే సరిపోయిందండి. పచ్చి మామిడి తురుము వాటర్ ఉంటుంది కదా, ఆయిల్ అంతా రిలీజ్ చేస్తుంది. మీరు కూడా ఆయిల్ చూసుకుని ఇంకా కావాలంటే వేసుకోండి. మీరందరూ కూడా ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.